హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రీతి కుకింగ్ ఛానల్లో గోంగూర పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. మొదటగా గోంగూరను పచ్చిమిర్చిని కడిగి పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆ కళాయిలో పల్లీలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని దోరగా పల్లీలను వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాతకి ఒక బౌల్లో పల్లీలను తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో పచ్చిమిర్చిని వేసుకోవాలి. కొంచెం వాటర్ అనేవి డ్రై అయ్యాక అందులో 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతకి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాతకి గుప్పెడన్ని ధనియాలు వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకున్న తర్వాతకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఆ కళాయిలోనే మనం కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. ఇలా గోంగూరని వేసుకున్న తర్వాతకి ఇలా అడుగంటుకోకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా రెడీ అవుతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మనం రోట్లో నూరుతున్నాం కాబట్టి రోల్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాతకి మనం మొదటగా వేయించుకున్న పల్లీలను, పచ్చిమిర్చిని, జీలకర్రను, ధనియాలను కొంచెం కల్లుప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాతకి ఉడకబెట్టుకున్న గోంగూరను వేసుకొని మంచిగా మెత్తగా దంచుకోవాలి. మెత్తగా దంచుకున్న గోంగూరని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాతకి గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 5 పావుల ఆయిల్ని తీసుకోవాలి. ఇలా ఆయిల్ని తీసుకున్న తర్వాతకి ఆయిల్ అనేది వేడయ్యాక అందులో మనము జీలకర్రను వేసుకోవాలి. ఇలా జీలకర్రను వేసుకున్న తర్వాతకి అది కొంచెం పైకి తేలాక అందులోనే తాలింపు గింజలను వేసుకోవాలి. తాలింపు గింజలను వేసుకున్న తర్వాతకి ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. 4 రెమ్మల కరివేపాకును అందులో వేసుకోవాలి. అలా వేయించుకున్న తర్వాతకి పసుపుని యాడ్ చేసుకోవాలి. కలుపుకున్న తర్వాతకి మనం దంచి పక్కన పెట్టుకున్న గోంగూర తాలింపులో వేసుకోవాలి. తాలింపులో వేసుకున్న తర్వాతకి ఇలాగ కలుపుకోవాలి. ఇలాగ కలుపుకున్న తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను పైన వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి మరొకసారి ఇలా అడుగంటుకోకుండా కలుపుకోవాలి. అందులోనే సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని అడుగంటుకోకుండా మరొకసారి కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.